నమస్తే అండి. నేను మీ వనిత. వెల్కమ్ బ్యాక్ టు వనిత క్రియేట్స్. ఈరోజు మన వీడియోలో సొజ్జ పోలెలు చూయించబోతున్నాను. కొంతమంది దీనిని పోలెలు అంటారు, భక్ష్యాలు అంటారు, మీరేమంటారో తెలీదు. వీటిని దొడ్డు రవ్వ ఉంటుంది కదా, అదేనండి, గోధుమ రవ్వతో తయారు చేస్తారనమాట. చాలా మెత్తగా ఉంటాయి. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తినే రెసిపీ అండి. ఇది చాలా సింపుల్ చేసుకోవడం, చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ శ్రీరామనవమికి చాలా అంటే చాలా మెత్తగా వచ్చాయి కదా. వీటిని నేను ఎలా చేశాను అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. లేట్ చేయకుండా ఎలా చేశానో చూసేయండి. ముందుగా మనం ఇక్కడ గోధుమ రవ్వను తీసుకోవాలండి. దానినే లాప్సీ రవ్వ అని కూడా అంటారు చాలామంది. అది ఒక చిన్న గ్లాస్ వరకు తీసుకున్నాను. మీరు ఏదైనా తీసుకోవచ్చు, కప్పు కానీ గ్లాస్ కానీ, లేదా మీ ఇష్టం, మీరు ఏ మెజర్మెంట్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్ తీసుకున్నానండి. ఆ గ్లాస్ రవ్వతో మనం దాదాపు 25 వరకు భక్షాలు చేసుకోవచ్చండి. దీనిని నీట్గా ఒక 2 సార్లు కడిగిన తర్వాత నేనైతే ఏ గ్లాసుతో తీసుకున్నానో రవ్వని, అదే గ్లాస్తో ఒక 3 గ్లాసుల వాటర్ పోయాలండి. ఎందుకంటే రవ్వ కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి ఉడకడానికి టైం పడుతుంది. అందుకే 3 గ్లాసెస్ వాటర్ కంపల్సరీ పోయాల్సిందే. దానిని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. చూసారు కదా, 3 విజిల్స్ వచ్చేసాయి. కుక్కర్ ఆవిరిపోయే లోపు మనము భక్ష్యాల కోసం పిండిని తడుపుకుందామండి. ఇక్కడ నేను కొంచెం సాల్ట్ వేసాను, తర్వాత కొంచెం నూనె కూడా వేడి చేసి పోసానండి. తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని తడుపుకోవాలి. చాలా అంటే చాలా మెత్తగా తడుపుకోవాలండి. అప్పుడే మనకు భక్ష్యాలు చేయడానికి చాలా ఈజీ అవుతుంది. చెయ్యరాని వాళ్ళు కూడా పిండిని ఈ విధంగా తడుపుకున్నారనుకోండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ గోధుమ పిండిని తీసుకున్నా పర్లేదు, ఇలాగే పిండిని తడుపుకున్నారనుకోండి, అస్సలు చేయరాని వాళ్ళైనా, కొత్తగా పెళ్ళైన వారైనా, ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. పిండిని మాత్రం ఇంత సాఫ్ట్గా తడుపుకొని దానిపైన ఒక మూత పెట్టేసి దానికి ఒక అరగంట రెస్ట్ ఇచ్చామనుకోండి, అది ఇంకా సాఫ్ట్ అవుతుంది. అప్పుడు మనం భక్ష్యాలు చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. చూడండి, నేను ఎంత సాఫ్ట్గా తడిపాను పిండిని. ఆ విధంగా తడుపుకుంటేనే మనకు భక్ష్యాలు ఈజీగా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. చూసారు కదా, ఆ విధంగా తడుపుకొని పిండిని మాత్రం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మన కుక్కర్ ఆవిరంతా పోయిందండి. ఇప్పుడు దానిని మూత తీసి చూద్దాం ఎలా ఉడికిందో మన గోధుమ రవ్వ. వావ్, మొత్తం ఉడికిపోయింది కదా. చూసారు కదా, అస్సలు ఇంత కూడా మాడిపోలేదు. ఎందుకంటే మనం ఒక గ్లాస్కి 3 గ్లాసుల వాటర్ పోసాం కాబట్టి మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిని ఏం చేయాలనేది మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుందండి. చూసారు కదా ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు దీనిని ఒక కడాయి లాంటిది తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి. ఎందుకంటే అదే కుక్కర్లో మనకు చేసుకోనికి రాదు కాబట్టి ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక గ్లాసు రవ్వకి 2.5 గ్లాసుల షుగర్ వేస్తున్నానండి. ఎందుకంటే మనకు పోలేలు తీయగా ఉండాలంటే 2.5 గ్లాస్ షుగర్ వేయాల్సిందే. మనము తక్కువ వేసుకున్నాం అనుకోండి, అంత టేస్టీగా ఉండవు. కాబట్టి నేనైతే 1:2.5 అనమాట. కొంతమంది 3 కూడా వేస్తారు. 3 వేస్తే ఏంటంటే ఇంకా స్వీట్గా అవుతాయి పోలేలు. అందుకని 2.5 సరిపోతుంది. దానిని స్టవ్ పైన పెట్టి ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే మనం షుగర్ వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం లూజ్గా అవుతుంది. అది దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే మనము భక్ష్యాలు చేయడానికి పూర్ణం అన్నమాట, ఇది లోపల పెట్టే స్టఫ్ని ఏమంటారు, పూర్ణం అంటారు కదా, దానిని రెడీ చేస్తున్నాం కాబట్టి అది కొంచెం లూజ్ అవుతుందండి. షుగర్ వేసాం కాబట్టి దానిని ఎంత దగ్గరగా అంటే ముద్దలాగా అవ్వాలి, అంత వచ్చేంత వరకు ఉడికియాలి. నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తానండి. మీలో తెలిసిన వారుంటే కింద కామెంట్ బాక్స్లో చేయండి మీరు ఎలా చేస్తారనేది. మా ఇంట్లో నాకు మా అమ్మ నేర్పిన పద్ధతి అయితే ఇదే అండి. ఒకవేళ మీరు ఇంకా ఈజీ ప్రాసెస్ ఏదైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను కూడా నెక్స్ట్ టైం అలా చేయడానికి ట్రై చేస్తాను. కొంచెం మనం ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకున్నాం అనుకోండి, మంచి ఫ్లేవర్ కూడా వస్తుందన్నమాట. చూసారు కదా, మన దొడ్డు రవ్వ షుగర్ దగ్గర పడుతుందండి. ఉడికి ఆ విధంగా
దగ్గరికి రావాలన్నమాట. అప్పుడే మనకు భక్షాలు చేసుకోవడానికి కరెక్ట్‌గా ఉంటుంది. చూసారు కదా! చాలా దగ్గర పడిందండి. ఇంత ఆహ్, ఉడికిందనుకోండి, చల్లారిన తర్వాత ఇంకాస్త గట్టి పడుతుందనమాట. చూసారు కదా! చాలా అంటే చాలా దగ్గరకొచ్చేసింది కదా! మనము ఒక చిన్న గ్లాసు రవ్వతో ఇంత పూర్ణం అయితే రెడీ చేసుకోవచ్చు. ఒక స్పూన్ నెయ్యి వేసి మంచిగా కలిపామనుకోండి, చాలా అంటే చాలా బావుంటుంది. అసలు పోలేలు కాదు కదా! ఇలాగే తినేయొచ్చనమాట. అంత బావుంటుంది ఇది. ఇంకొంచెం చేశామనుకోండి, సిరాలాగా అయినా తినేసేయొచ్చు. ఈ ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి, దానిని మనం చల్లారిన తర్వాత ఒక బౌల్‌లో పెట్టుకున్నామంటే, మనం పోలేలు చేయడానికి రెడీ అయిపోయినట్టే. చూసారు కదా! చల్లారిన తర్వాత ఇంత గట్టిగా అవుతుందనమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక బటర్ పేపర్ తీసుకొని ఇలా రౌండ్‌గా కట్ చేసుకొని దానికి కొంచెం నూనె కానీ, నెయ్యి కానీ అప్లై చేసుకొని మనం భక్షాలు ఎలా చేసుకోవాలో చూసేయండి. నేను ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేశానండి. పిండిని చూసారు కదా! ఎంత సాఫ్ట్‌గా అయిందో. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంత పిండి తీసుకొని, అంతలోపు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టేసుకుందాము. చూసారు కదా! ఇలా వేళ్ళతో స్ప్రెడ్ చేస్తే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. ఇలా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత మనం ఈ పూర్ణాన్ని రౌండ్‌గా చేసుకొని ఒక బాల్ లాగా చేసుకొని ఆ పిండి మధ్యలో పెట్టి ఫోల్డ్ చేయాలండి. చూడండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా సెంటర్‌లో పెట్టిన తర్వాత పిండి చివరి భాగాలన్నీ ఇలా పైకి ఫోల్డ్ చేయాలండి. చూసారు కదా! అలా ఫోల్డ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా కొంచెం పిండి వస్తుంది కదా! దానిని మెల్లగా తీసేయాలి. ఎందుకంటే ఆ ఎక్స్ట్రా పిండి ఉంటే లావుగా వస్తుంది. వన్ సైడ్ లావుగా వస్తుంది. వన్ సైడ్ స్మూత్‌గా వస్తుంది. కాబట్టి ఆ ఎక్స్ట్రా పిండిని మాత్రం వెంటనే తీసేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చేతి పైన స్ప్రెడ్ చేసుకొని దానిని బటర్ పైన పెట్టి ఇలా వేళ్ళతో స్ప్రెడ్ చేసామనుకోండి ఈజీగా మనకు భక్ష్యం అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా! నేను వేళ్ళతోనే చేస్తానండి. కొంతమందికి ఇలా వేళ్ళతో చేయరాని వాళ్ళు మన చపాతీ కర్ర ఉంటుంది కదా! దానితో కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. నేను అది నెక్స్ట్ ఎలా చేయాలనేది చూపిస్తాను. ఈ విధంగా చేసుకున్న తర్వాత చివర్లని కూడా సన్నగా చేసుకోవాలండి. ఎట్టి పరిస్థితుల్లో చివర్లని లావుగా ఉంచొద్దు. ఎందుకంటే లావుగా ఉంటే అది తినేటప్పుడు గట్టిగా అవుతాయన్నమాట. ఇలా మెల్లిగా చేతి పైన వేసుకొని బటర్ పేపర్‌ని తీసామనుకోండి మన చేతిలోకి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ప్యాన్‌కి కొంచెం నూనె రాసి మన భక్ష్యం అయితే కాల్చుకుందాం. స్టవ్‌ని మాత్రం లో ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం చాలా తక్కువ పిండి తీసుకున్నాం కదా! పైన లేయర్ చాలా సన్నగా ఉంటుంది. అందుకని మనం స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకోవాలి ఎప్పుడైనా భక్షాలు చేసేటప్పుడు. చూసారు కదా! అది కొంచెం కాలగానే దాన్ని రివర్స్‌లో టర్న్ చేసుకొని కొంచెం నెయ్యి కానీ, నూనె కానీ అప్లై చేసుకుంటూ కాల్చుకున్నామనుకోండి, మన భక్షాలు చాలా అంటే చాలా మృదువుగా ఉంటాయి. ఎంతసేపైనా అలాగే మెత్తగా ఉంటాయండి. ఇలా లైట్‌గానే కాల్చుకోవాలండి. ఎందుకంటే ఎక్కువ మాడిపోయినట్టుగా కాలుస్తే టేస్ట్ అనేది వేరేలాగా వస్తుంది కాబట్టి, అంత లైట్ కలర్‌లోనే కాల్చుకొని, అరిటాకు పైన వేసుకొని తిన్నామనుకోండి, అసలు ఎంత బావుంటాయో. తర్వాత నేను ఇక్కడ కవర్ పైన చూయిస్తానండి. ఒక కవర్ తీసుకొని దానికి కొంచెం నూనె రాసి, చపాతీ కర్రకు కూడా కొంచెం నూనె రాసి, ఒక చిన్న ముద్దను పిండిని తీసుకొని ఈ విధంగా ఫస్ట్ స్ప్రెడ్ చేయాలండి. అది జరగట్లేదు కాబట్టి ఇలా చపాతీ పీట పైన కొంచెం పిండి చల్లామనుకోండి ఈజీగా మూవ్ అవుతుందనమాట. దిస్ ఈజ్ ద టిప్ అనమాట. ఇప్పుడు సొజ్జ పూర్ణం ఉంది కదా! దానిని సెంటర్‌లో పెట్టి ఈ విధంగా చివర్లను తీసుకొని పైకి అలా లాగాలి. అప్పుడు ఎక్స్ట్రా వచ్చిన పిండిని తీసేసి అలా అన్నీ ఒక దగ్గరికి అన్న తర్వాత చేతి పైననే అలా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా! నేను ఇలా కొంచెం స్ప్రెడ్ చేసిన తర్వాత చపాతీ కర్రతో ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి మన కవర్ ఎంత ఈజీగా మూవ్ అవుతుందో. కింద మనం పిండి చల్లాం కదా! అందుకని ఈజీగా మూవ్ అవుతుంది. మీరు ఒకసారి చేసేటప్పుడు ట్రై చేయండి. ఆ టిప్ మీకు యూజ్ అవుతుందా లేదా నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇప్పుడు కవర్‌ని ఇలా లాగామనుకోండి మన పోలే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దానిని కూడా సేమ్ స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకున్నామనుకోండి, చాలా అంటే చాలా మెత్తగా వస్తుంది. మళ్ళీ ఇక్కడ కొంచెం నెయ్యి అప్లై చేసుకొని దానిని ఇటు అటు తిప్పుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. మీరు
చూస్తుంటే అర్థమైపోతుంది అనుకుంటా. స్టవ్ని మాత్రం నేను లో ఫ్లేమ్లోనే పెట్టానండి. హై ఫ్లేమ్లో పెడితే పైన లేయర్ మాడిపోతుంది. అందుకని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూనే ఈ విధంగా కాల్చుకోవాలి. అసలు మీలో ఎంతమందికి తెలుసా అండి సొజ్జ పోలేలు అనేవి? వీటిని మనము లోపల స్టఫ్ పెట్టి నూనెలో కూడా ఫ్రై చేయొచ్చండి. కాకపోతే చాలా అంటే చాలా ఆయిల్ పడుతుంది. అవి అస్సలు తినలేము. నేను ఎప్పుడైనా వీలుంటే అవి కూడా చేసి చూపిస్తాను. చూసారు కదా, ఇలా మనకు వేడి వేడిగా ఎన్ని కావాలంటే అన్నీ రెడీగా చేసుకొని తినచ్చు. దీనిని మీరు 15 రోజుల వరకు ఫ్రిడ్జ్లో హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చండి. పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేడిగా చేసి ఇచ్చారనుకోండి, ఈజీగా పిల్లలకి నచ్చుతుంది. నేనైతే శ్రీరామనవమికి ఈ విధంగా సుజ్జ పోలలు అయితే చేశాను. మీకు నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుంటాయండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ పండక్కని కాదు, ఏ పండక్కైనా చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినాలనిపించింది అనుకోండి. పండగే ఏముంది ఈ రోజులలో, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకుంటున్నాం కదా. ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి. చూడండి, నేను ఇక్కడ ఒక 10 వరకు చేశానండి. పిల్లలకి వేడి వేడిగా ఇచ్చేసాను. నేను ఇక్కడ మీకు చూపిస్తాను ఎంత సాఫ్ట్గా ఉందో. చూసారు కదా, లోపల మన సొజ్జ పూర్ణం ఎక్కువగా ఉంటుంది, పైన లేరు చాలా తక్కువగా ఉంటుందన్నమాట. దాన్ని తింటుంటే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.